శుభమస్తు. ఓం నమః శివాయ. మానస సరోవరం మనస్సులో దైవాన్ని దర్శించేటటువంటి అవకాశం. ఆలయానికి వెళితే స్వామి ఎదరగా లేక దైవం ఎదరగా ప్రత్యక్షంగా చూడగలుగుతాం. కానీ పరోక్షంగా అనుభూతిని మనం పొందగలగాలి. అపరోక్షానుభూతి కేవలం మానస సరోవర యాత్ర ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. కైలాస దర్శనం మాత్రమే మనకు అటువంటి ఆనంద సిద్ధిని కలిగిస్తుంది. శ్రీరామాయణంలో యజ్ఞ సంరక్షణార్థం విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని వెళుతూ మార్గాయాసం తెలియకుండా అనేక వృత్తాంతాలు తెలియజేస్తూ అందులో ఒకటిగా మానస సరోవరం ఉనికిని కూడా వివరించే నేపథ్యం మరచిపోరు అన్నటువంటి మహోన్నతమైన ఘట్టం. గంగావతరణం వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి, గంగా సప్తమి. నీటి విలువలను మనం గ్రహించాలి అని బోధించేటటువంటి సత్యం ఇక్కడే మనం గ్రహించవచ్చు. ఇది హైందవ ధర్మం, సనాతన ధర్మానికి మూలం. బౌద్ధ ధర్మానికి సంబంధించి శాక్య వంశములో సిద్ధార్థుడు జన్మించాడు కదా, ఆ సిద్ధార్థుడిని కన్న తల్లి మాయాదేవి మానస సరోవరంలో స్నానం చేసిన అనంతరం తన గర్భములో ఏదో ఒక శక్తి ప్రవేశించినట్లుగా అనుభూతిని పొందింది అని బౌద్ధ ధర్మ గ్రంథాలు, పాళీ గ్రంథాలు బోధిస్తాయి. కనుక ఆ వర్గాల వారికి కూడా మానస సరోవరమే శిఖరాజమానమైనటువంటిది. జైన ధర్మావలంబులకు మొదటి జైన తీర్థంకరుడు వృషభనాథుడితో ప్రారంభం చేసుకుంటే 24 తీర్థంకరులు కూడా మానస సరోవర దర్శనం కారణంగా కైవల్యాన్ని పొందగలిగారు అని జైన మత గ్రంథాలు కూడా వివరిస్తాయి. హీనయానము, మహాయానము, వజ్రయానము వివిధ మతాలతో వివిధ వర్గాలతో బాణ, బల ఇత్యాదిగా గల నేపాల్ మొదలైన దేశాల్లో వ్యాపించిన విస్తృతమైనటువంటి మతాల వారికి కూడా మానస సరోవరమే, దర్శనమే పరమావధి. అటువంటి మానస సరోవరాన్ని కైలాస దర్శనం చేసే నిమిత్తమై ప్రకృతి మనకు అవకాశాన్ని కలిగించిన అందించిన కాలం మనకు సంబంధించిన వేసవి కాలం. కైలాస దర్శనం చేశామంటే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శనం చేసిన పుణ్యఫలం, బలం మనకు లభిస్తుంది. దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. కైలాస పర్వతం అంటే ఏమిటి, మానస సరోవరం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది చూచే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.